హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు చాలా సైలెంట్గా ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఎప్పటి నుంచో ఆ వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట. ఫైనల్లీ లాంచ్ చేసేసారు. ట్రక్స్టన్ 400 వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. మీకు మ్యాక్సిమం స్పీడ్ 400లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవి ఈ వెహికల్ అయితే షేర్ చేసుకుంది. కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే 400cc క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో ఒక కెఫీ రేసర్ లుక్లో ఉన్న వెహికల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. మొత్తం వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 42 PS పవర్ 37.5 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అంటే స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే 2 PS పవర్ అయితే ఎక్కువ ఉంది. అంటే పెర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. టార్క్ అయితే సేమ్ అయితే ఉంది. సో ఇనిషియల్గా పికప్ కావాలన్నా సరే ఈ వెహికల్లో ఉండిద్ది. ఆల్రెడీ నేను స్పీడ్ 400 అయితే రైడ్ చేశాను కదా, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ ఈ వెహికల్ ఇంకా కొంచెం బూస్ట్ చేశారు ఇంజిన్ని. సో ఖచ్చితంగా రైడ్ చేసేటప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ స్మూత్గా ఉందా హార్డ్గా ఉందా అనే దాని గురించి వెహికల్ రాగానే ఖచ్చితంగా నేను ఒక రైడ్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. బ్రేక్స్ విషయానికి వస్తే సేమ్ మీకు స్పీడ్ 400లో ఏవైతే బ్రేక్స్ ఉన్నాయో అవే బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మీకు 300mm డిస్క్ బ్రేకు, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేకు, డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. కాకపోతే ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే కొంచెం పవర్ అయితే బూస్ట్ చేశారు కదా, పెద్ద డిస్క్ బ్రేక్ ఇస్తే చాలా బాగుండేది. బట్ వీళ్ళు ఇంకా 300mm డిస్క్ బ్రేక్ తీసుకొస్తా ఉన్నారు. అయినప్పటికీ మీకు బ్రేక్స్ అయితే బాగానే పడతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 43mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. స్పీడ్ 400లో మీకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ ఉండేది కదా, చూస్తానికి అది కొద్దిగా బాగుండేది. బట్ వీళ్ళు బ్లాక్ కలర్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పీడ్ 400లో మీకు 120mm సస్పెన్షన్ ట్రావెల్ ఉండేది కదా, ఈ వెహికల్లో 10mm అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి 130mm సస్పెన్షన్ ట్రావెల్తో లభిస్తూ ఉంది. అంటే ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని 10mm అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండడానికి. ఆఫ్ రోడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్ ఏమీ కాదు, మీరు వెళ్ళే దారిలో మట్టి రోడ్డు వచ్చినా సరే గుంతలు వచ్చినా సరే స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండడానికి ఇలా అయితే డిజైన్ చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. రేడియల్ టైర్స్ నార్మల్ టైర్స్ అనేది నాకు ఒక ఐడియా అయితే లేదు. వెహికల్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను అందులో ఏ టైర్స్ యూజ్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 160 నుంచి 170mm మధ్యలో ఉండింది. వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత అని చెప్పేసి. స్పీడ్ 400లో మీకు 170 ఉంది కాబట్టి ఇన్నిట్లో కూడా మనం కొద్దిగా 170 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా కొద్దిగా పెంచారు కాబట్టి 170 ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 795mm లభిస్తూ ఉంది. 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 181 kgs వెయిట్ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేస్తే అంటే స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే 1 kg పెరిగిందనమాట. అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. 13 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టిద్ది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. E20 పెట్రోల్కి కూడా సపోర్ట్ చేసింది ఈ వెహికల్ అయితే. లైట్స్ విషయానికి వస్తే ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. అదొకటి నాకు బాగా నచ్చింది. స్పీడ్ 400లో ఏదైతే రౌండ్ LED హెడ్ లైట్ ఉందో సేమ్ అదే హెడ్ లైట్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. కాకపోతే పైన మీకు ఒక ఫేరింగ్ అయితే ఇచ్చారు కదా, అదొకటి నాకు బాగా నచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది, చూస్తానికి ఐ క్యాచీగా అయితే ఉందన్నమాట. ఒక 650, 700, 800cc వెహికల్స్ ఏవైతే ఉంటాయో కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా, అట్లాంటి ఫీల్ అయితే వస్తుంది మీరు ఆ వెహికల్ పర్చేస్ చేసి రైడ్ చేసేటప్పుడు. డిజైన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా కొద్దిగా యూనిక్గా అయితే డిజైన్ చేశారు స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే. సిగ్నల్ లైట్స్ అయితే మీకు LED ఇచ్చారు. స్పీడ్ 400లో ఏదైతే సిగ్నల్ లైట్స్ ఉన్నాయో డిజైన్ అదే డిజైన్లో లభిస్తూ ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఏదైతే స్పీడ్ 400లో మనం కన్సోల్ చూసామో సేమ్ అదే కన్సోల్ అనమాట. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్లో ప్రైస్ గురించి మాట్లాడతాను. డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలనుకుంటాం మనం అవన్నీ ఈ కన్సోల్లో ఉంటాయి. గేర్ ఇండికేటర్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ ట్రక్షన్ 400లో లభిస్తూ ఉన్నాయి. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. శారీ గార్డ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే డిజైన్ చేశారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది. హ్యాండిల్ విషయానికి వస్తే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ఎందుకు తీసుకురాలేదంటే ఆ కెఫీ రేసర్ లుక్ ఏదైతే ఉందో దాన్ని పాడు చేయకుండా
క్లిప్ ఆన్స్తో తీసుకొచ్చారు. సిటీలో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. బట్ లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. లీన్ యాంగిల్ ఎక్కువ ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అనే దాని గురించి నేను రైడ్ చేసేటప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మీకు హ్యాండిల్కి రైట్ సైడ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండిద్ది, హజా లైట్ స్విచ్ అయితే ఉండిద్ది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఏమన్నా కొత్త బటన్స్ యాడ్ చేశారనే దాని గురించి కూడా లైవ్లో నేను వెహికల్ చూసిన తర్వాత మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్పీడ్ 400లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ ఈ వెహికల్ అయితే షేర్ చేసుకుంది. అయినప్పటికీ కొన్ని ఫీచర్స్ అయితే కొద్దిగా యూనిక్గా అయితే అనిపించినాయి. అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఫ్రంట్ డిస్క్ దగ్గర ఆయిల్ పోస్తారో అది మీకు రిజర్వాయర్ అయితే కొద్దిగా యూనిక్గా డిజైన్ చేశారు. సూపర్ బైక్లో మనం చూస్తాం కదా అలా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు సీట్ దగ్గర ఏదైతే పిలియన్ సీట్ ఉందో అక్కడ ఎవరు కూర్చోకుండా ఒక క్యాప్ అయితే డిజైన్ చేశారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో అది కొద్దిగా యూనిక్ గా డిజైన్ చేశారు. అది కూడా చూస్తానికి బాగుంది. బార్ అండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అలాగే కలర్స్ కూడా 4 కలర్స్ తో తీసుకొచ్చారు. అవి కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ ఒకటి ఉంది, రెడ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. నాకైతే ఎల్లో కలర్, రెడ్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగా నచ్చినాయి. మీకే కలర్స్ నచ్చినాయో కింద కామెంట్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే నేను రైడ్ చేసినప్పుడు స్పీడ్ 400 140 150 అయితే ఈజీగా రీచ్ అయ్యాను. ఇందులో విండ్షీల్డ్ అయితే ఇచ్చారు కాబట్టి ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ఈజీగా 160 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 కిలోమీటర్స్ కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 25 వస్తే గొప్ప, ఎందుకంటే మీకు 2 PS పవర్ అయితే ఈ వెహికల్ ఇంక్రీజ్ అయింది, కొద్దిగా వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఓవరాల్గా 25 కిలోమీటర్స్ వస్తే చాలు అని చెప్పేసి మీరు ట్రక్షన్ 400 అయితే పర్చేస్ చేయండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,74,137 రూపీస్ అయితే పెట్టారు. ఈజీగా ఆన్ రోడ్ ప్రైస్ అనేది 3,40,000 రూపీస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఆ వెహికల్ షోరూమ్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా మీకు ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఆ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాము. అది మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.